శ్రీకాళహస్తిలో పోషణ్ భీ పఢాయి భీ అంగన్వాడీ కార్యకర్తలకు 3 రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి బాలుర ఉన్నత పాఠశాలలో పోషణ్ భీ పఢాయి భీ కార్యక్రమంపై అంగన్వాడీ కార్యకర్తలకు సిడిపిఓ శాంతిదుర్గ అధ్యక్షతన శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమానికి డీఈఓ విచ్చేసి అంగన్వాడీ కార్యకర్తలకు తగు సూచనలిచ్చారు. బిడ్డ ఎదుగుదలకు పోషణ ఎంతో అవసరమని, అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్లలో విద్య పిల్లలకు భవిష్యత్ కార్యాచరణలో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ ప్రభాకర్ రాజు, ఎంఈఓ బాలయ్య, సూపర్వైజర్ హరిత, పాఠశాల హెచ్ఎం రాజేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. సిడిఎస్ డిపార్ట్మెంట్ వారు రాష్ట్రంలో ఉన్న అందరు అంగన్వాడీ వర్కర్స్కి వాళ్ళ దగ్గర వచ్చే పిల్లల్ని పోషణ బి పడాయి బి అనే శిక్షణ కార్యక్రమం, అంటే 100 days సర్టిఫికేట్ కోర్స్, 120 days సర్టిఫికేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, సర్టిఫికేట్ కోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ శిక్షణ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మన దగ్గరకు వచ్చే పిల్లలకి వాళ్ళ పరిధిలో ఉన్న 3 సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లలందరికీ కూడా పోషణ బి పడాయి బి అంటే మంచి ఆహారం అందించడము, అలాగే వాళ్ళకి మంచి చదువు చెప్పించడము, వాళ్ళను ప్రతిరోజు పాఠశాలకి వచ్చే విధంగా చూసుకుని వాళ్ళు పాఠశాల రెగ్యులర్గా మానకుండా స్కూల్కి అలవాటు అయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా వాళ్ళకి మంచి ఆహారం, పోషకాహార లోపంతో ఉన్న పిల్లలందరికీ కూడా ప్రభుత్వం తరఫున వారికి రోజు మంచి పోషక పదార్థాలన్నీ కూడా మన ఇంటి దగ్గర కంటే కూడా మన పాఠశాలలో కానీ అంగన్వాడీ కేంద్రాల్లో కానీ రోజు పాలు, గుడ్లు, చిక్కి, రాగి జావ అలా మంచి ఆహారం పెట్టి వాళ్ళని మంచి పిల్లలుగా తీర్చిదిద్ది రేపు పొద్దున పాఠశాలకు 1వ తరగతి నుంచి మన అంగన్వాడీ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ రాబోయే విద్యా సంవత్సరం నుంచి కూడా మన అంగన్వాడీ స్కూల్స్ కూడా మన ప్రైవేట్ స్కూల్స్ లో, మన గవర్నమెంట్ ప్రైవేట్ పాఠశాలలు కాకుండా మన ప్రభుత్వ పాఠశాలలోనే 1వ తరగతిలో మిళితం చేసి వాళ్ళని కూడా అంగన్వాడీ కూడా ఫౌండేషన్ స్కూల్స్ అని పెడుతున్నాము. ఫౌండేషన్ స్కూల్స్ లో 3+ పిల్లలతో పాటు అంగన్వాడీ వాళ్ళతో పాటుగా మన పాఠశాల టీచర్లు కూడా ఇచ్చి ఫౌండేషన్ స్కూల్ ఏర్పాటు చేసి ప్రతి పిల్లవాడికి కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా చర్యలు తీసుకుంటూ అందరి పిల్లలకి నాణ్యమైన విద్యను అందించి వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని చేస్తూ ఇప్పుడు జరిగే కార్యక్రమాన్ని కూడా ఐసిడిఎస్ వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరికీ మంచి ట్రైనింగ్ ఇచ్చి పిల్లలందరినీ కూడా పాఠశాలలో చేర్చే విధంగా చేర్చుకుని మంచి కార్యాచరణ రూపొంది చర్యలు తీసుకుంటాం. మనం 120 days యాక్షన్ ప్లాన్ ఎస్సీ